ఊరి చివరలో మాట్లాడి మాయా చెట్టు ఉండేది. అర్ధరాత్రి ఆ చెట్టు ముందు నుండి ఎవరైనా వెళ్ళినట్టయితే వారిని ఆపి వాళ్ళ కోరికలేంటో అని అడిగి తెలుసుకునేది. నిస్వార్థమైన కోరిక కోరుకుంటే నెరవేరుతుంది. చెడు కోరికలు కోరినట్లయితే అందులో ఉన్న రాక్షసి నిద్ర లేచి వాళ్ళను చంపుకొని తినేది. ఒకరోజు శర్మ వర్మ అనే ఇద్దరు రైతులు చీకట్లో అటుగా వెళ్తుండగా, ఒరేయ్, ఈ ఊరిలో ఈ రాత్రి ప్రయాణం చేయడం కంటే అడవిలో జంతువుల నుండి దాక్కొని అక్కడే విశ్రమించడం మంచిది. ఎందుకు? ఈ ఊర్లో ఏముంది అని అడిగాడు శర్మ. ఈ ఊరి చివర మాట్లాడే చెట్టు ఉందట. దాని కంట్లో పడ్డం అంత మంచిది కాదు అని విన్నాను. లేదు, మనం చాలా దూరం ప్రయాణించాలి. రేపు సమయానికి పట్టణానికి వెళ్ళాలంటే ఈరోజు ఈ ఊరి దాటి ప్రయాణించాలి అన్నాడు శర్మ. ఇంకా వర్మ చేసేది ఏం లేక, సరే అలానే కానివ్వు అంటూ ఆ ఊరి చివరకు చేరుకోగానే ఇద్దరిలో భయం మొదలైంది. ఒరే శర్మ, ఆ చెట్టుని చూసావా? అదే మాట్లాడే మాయా చెట్టు. అటుగా చూడకుండా నెమ్మదిగా వెళ్ళిపోదాం అని అన్నాడు వర్మ. సరే అంటూ అటు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్న ఇద్దరిని, ఆగండి, నా ముందు నుండే వెళ్తూ మీ కోరికలేంటో చెప్పకుండానే వెళ్తున్నారు అని అంది ఆ మాయా చెట్టు. మాకు ఎలాంటి కోరికలు లేవు, మేము వెళ్ళాలి, వెళ్ళనివ్వు అన్నాడు వర్మ. ఎందుకంత భయం? కోరికలు చెప్పకుండా ఇటు నుండి మీరు వెళ్ళలేరు. నిజంగానే మా కోరికలు తీరుస్తావా అని అడిగాడు శర్మ. అడిగి చూడు. అప్పుడు శర్మ బాగా ఆలోచించి, నా దగ్గర ఓ వజ్రపు ఉంగరం ఉండేది. నేను నదిలో స్నానం చేసేటప్పుడు దాన్ని పోగొట్టుకున్నాను. దాన్ని మళ్ళీ తిరిగిస్తావా అని అన్నాడా శర్మ. ఆ చెట్టు వెంటనే, ఇదిగో నీ ఉంగరం, ఇదేనా చూడు అని అడిగింది. అవునవును, ఇదే నాదే అని ఎంతగానో సంతోషించాడు. ఇప్పుడు నీ కోరికేంటో చెప్పు వర్మ అని అడిగింది ఆ చెట్టు. వర్మ కూడా బాగా ఆలోచించి, మా ఊరి వాళ్ళ పొలాలన్నీ వర్షానికి మునిగిపోయి వడ్లన్నీ నానిపోయి పంట పాడయింది. మాకు మా పంటని తిరిగిస్తావా అని అన్నాడు వర్మ. వర్మ కోరికకు ఆ చెట్టు ఆశ్చర్యపోయింది. ఇంత నిస్వార్థమైన కోరిక నేనెప్పుడు వినలేదు. అందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకున్న వాళ్ళే. నీలా ఊర్లో వాళ్ళ గురించి నన్ను కోరిక అడిగిన వారు ఎవ్వరూ లేరు. నీ కోరికను నేను మెచ్చాను అని పంటతో పాటు వజ్రాలను, బంగారు నగలను వర్మకి కానుకగా ఇచ్చింది ఆ మాయా చెట్టు. ఆ కానుకలను చూసి శర్మకు దుర్బుద్ధి కలిగింది. వర్మను చూసి ఓర్వలేకపోయాడు. ఇంటికి వెళ్ళి అదే పనిగా వర్మకు లభించిన బంగారం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఓ రాత్రి వర్మ వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళక ఆ బంగారాన్నంతా దొంగలించి అతనింట్లో దాచుకున్నాడు. ఇప్పుడు ఈ బంగారం అంతా నాదే అని ఎంతో ఆనందించాడు. కానీ ఆ ఆనందం కొంత సమయంలోనే ఆవిరైపోయింది. ఉదయం లేచేలోగా బంగారం మాయమైంది. ఎలా జరిగిందో శర్మకు అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, నా కోరిక తీరుస్తావా అని అడిగాడు. అలాగే కోరుకో అని అంది ఆ చెట్టు. మా ఇంట్లోని బంగారం మాయమయ్యింది. నా బంగారం నాకు కావాలి అని అడిగాడు ఆ శర్మ. ఇలా చెడు కోరిక కోరగానే ఆ చెట్టు మీది దయ్యం నిద్రలేచింది. ఏంటి, అది నీ బంగారమా? నువ్వా బంగారం వర్మ దగ్గర నుండి దొంగలించావు. అదే మళ్ళీ వర్మ వాళ్ళ ఇంటికే చేరింది. మంచి వాళ్ళ కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. అది మాయా చెట్టిచ్చిన సంపద. దాన్ని ఎవ్వరూ దొంగలించలేరు. నీ చెడ్డ కోరిక పుణ్యాన నా కోరిక నెరవేరింది. నాకు ఆకలి తీరబోతోంది అంటూ నవ్వుతూ ఆ శర్మను చంపి తినేసింది ఆ దయ్యం. అందుకే అంటారు, చెడుపకురా చెడేవు అని.